బతుకమ్మ పండక్కి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామంటోంది ప్రభుత్వం. గిన్నిస్ బుక్ లో చోటు కోసం హైదరాబాద్ కేంద్రంగా జరిగే బతుకమ్మ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. డ్వాక్రా సంఘాల నుంచి కార్పొరేటర్ల దాకా ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. తెలంగాణ ఆడబిడ్డల ఆట పాటకు ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో జరిగే బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల్లో 10,000 మంది మహిళలు పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం బుధ, గురువారాల్లో డివిజన్ల వారీగా మహిళలు, కార్పొరేటర్లకు బల్దియా మెప్మా ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. 100 ఏళ్లుగా మహిళలంతా సామూహికంగా ఒక్కచోట చేరి ఆడే అరుదైన బతుకమ్మను గిన్నిస్ బుక్ లో ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేరళకు చెందిన ఓణం నృత్యం పేరుతో ప్రపంచ రికార్డు ఉంది. ఇందులో 5,211 మంది మహిళలు ఓణం నృత్యం చేశారు. ఈ రికార్డును అధిగమించి బతుకమ్మకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ఈ నెల 8న 10,000 మంది మహిళలతో సామూహిక బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేటర్లు భాగస్వామ్యం కావాలని జీహెచ్ఎంసీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. అవసరమైతే మేము మీకు అన్ని విధాల సాయం చేస్తాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది. మరి కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. ఇక మీకు ఏమి కొదవలేదు. మీకు బస్సులు ఉంటాయి. మీరు మంచిగా అందంగా మంచిగా తయారయ్యి మీ పిల్లలందరినీ మీ బస్తీలో బతుకమ్మ ఆడేటోళ్ళందరినీ మంచిగా తయారు చేసుకొని తీసుకురండి. గిన్నీస్ బుక్ లెక్తారు మీరంతా. కేరళలో ఓణం అంటే నెంబర్ 1 పండుగ, తెలంగాణలో నెంబర్ 1 పండుగ అంటే బతుకమ్మ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ వేడుకల్ని విజయవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఒక్కో కార్పొరేటర్ 200 మంది బతుకమ్మ ఆడే మహిళల్ని తీసుకురావాలని సూచించారు. వీరికి కావాల్సిన అన్ని సౌకర్యాలను పర్యాటక శాఖ, జీహెచ్ఎంసీ కల్పించనుంది. 10,000 మందితో సామూహిక బతుకమ్మను నిర్వహించి రికార్డు సాధించాలని పట్టుదలతో ఉన్న దాదాపు 20,000 మంది మహిళల్ని తరలించేలా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ లో 8వ తారీఖు రోజు ఎల్బీ స్టేడియంలో జరిగేది ఏదైతుందో అది మహోత్తరమైన ఘట్టం. దాన్ని ప్రతి ఒక్కరు సూచి తీరాలన్న ఇంట్రెస్ట్ మనం మీరు మీ వార్డులలో 8వ తారీఖు జరిగే ఈవెంట్ మరి గిన్నిస్ బుక్ మరి అలా రికార్డ్ లాగా అవుతుంది. కాబట్టి బతుకమ్మ మీ వార్డులలో అందరికీ ఉన్న సంఘాలు కానీ కార్యకర్తలు కానీ మరి దాంట్లో ఏ అసోసియేషన్ ఉంటే ఆ కాలనీ అసోసియేషన్స్ ప్రతి ఒక్కరికి తిరిగి మరి 8వ తారీఖు జరిగే ఈవెంట్ చరిత్రలో ఒక మైలురాయిగా ఉంటుంది. కాబట్టి దాన్ని చూసి తీరాలనే ఒక ప్రచారం, దాని ఒక సంకల్పం కల్పించే ప్రయత్నం చేయాలి. సిటీ యొక్క చరిత్రను అండ్ మనం కలిసి ఉన్నటువంటి తత్వాన్ని బయటకు చెప్పడం కోసం వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం తప్పకుండా ఉపయోగించుకుందాం. అండ్ ఈ పండుగను చాలా పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరం కలిసి చేసుకుందాం. దానికోసమనే ఇందాక ప్రత్యేకంగా ఏంటంటే మన వేరే మున్సిపాలిటీలలో ఉన్న లేకపోయినా వేరే స్టేట్లలో మన దగ్గర దాదాపు 50% మహిళలు ఉన్నారు. కార్పొరేటర్స్ సమాజంలో ఎలాగో 50 మంది ఉన్నారు, కార్పొరేటర్స్ కూడా 50 మంది ఉన్నారు. కాబట్టి 150లో వారందరూ కూడా మరింత ఉత్సాహంతో ఇది వారి పండుగ కాబట్టి 8వ తేదీని రికార్డు కోసం నిర్వహిస్తున్న బతుకమ్మతో పాటు 9న సాంప్రదాయంగా నిర్వహించే ఉత్సవాల కోసం ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు.